వెల్కమ్ టు దివేతేజ్ అకాడమీ. సో గైస్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో అడిగే నార్మల్గా ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. దీనిపైన కూడా ఏంటి అంటే కాన్సెప్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. ఏంటంటే గైస్ కాన్సెప్ట్ పేరు మెథడ్ ఓవర్లోడింగ్. సో గైస్ వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ ద జావా మీన్స్ గైస్? ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గానే ఉంటుంది. సో గైస్ ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్లాస్లో ఒక 2 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఒక క్లాస్ ఉందంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్లో ఏమున్నాయంటే ఒక 2 మెథడ్స్ ఉన్నాయంట. సో 2 మెథడ్స్లో కూడా మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఏముండాలంట మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ బట్ ద పారామీటర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకేనా, ఒక 2 మెథడ్స్ ఉన్నాయంట ఇన్ ఏ సిమిలర్ క్లాస్. సో అసలు జాగ్రత్తగా చూడండి. ఇన్ ఏ సిమిలర్ క్లాస్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మెథడ్స్ తీసుకున్నామంట గైస్. ఆ 2 మెథడ్స్ ఎలా ఉండాలంట, దాని మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఓకేనా, బట్ దాని పారామీటర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెథడ్ ఉంది అనుకుందాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్. ఓకేనా, వాయిడ్ ఏంటంట మెథడ్ పేరు సమ్ అనుకుందాం గైస్. ఓకేనా, దీంట్లో పారామీటర్స్ ఏం రాసిన కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ అంటే ఇంకొక పారామీటర్ ఏంటంటే ఇంట్ బి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది సిమిలర్లీ ఇదే క్లాస్లో ఇంకొక మెథడ్ కూడా ఉందంట. సేమ్ మెథడ్ నేమ్ అని చెప్పినాం కదా. సో వాయిడ్ సమ్. ఓకేనా, వాయిడ్ సమ్. అండ్ ఇక్కడ పారామీటర్స్ ఏమున్నాయంట, ఇంట్ సి కామా డి కామా ఇంట్ ఈ. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గాయస్. ఇక్కడ చూడండి, ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ సేమ్. ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ సేమ్ బట్ ద పారామీటర్స్ చూడండి గాయస్. ఒకసారి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయంట, 2 పారామీటర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇంట్ ఏ కామా బి, ఇక్కడ ఇంట్ సి కామా డి కామా ఈ. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఇన్ ఏ సిమిలర్ క్లాస్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకేనా, చాలా మంది ఏమనుకుంటారంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలి అనుకుంటారు. గైస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే మనం ఇంటర్వ్యూస్ కూడా ఇదే మనకి కన్ఫ్యూజ్ చేసే టైప్ అనమాట. సో గైస్ ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్ ఉన్నప్పటికీ బట్ స్టిల్ మన పారామీటర్స్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా, అండ్ ఇంకొకటి గైస్, ఇక్కడ తీసుకునే రిటర్న్ టైప్ కూడా డిఫరెంట్ ఉంటే సరిపోతుందా, సేమ్ ఉంటే సరిపోతుందా అంటే గైస్ ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చేయదు. రిటర్న్ టైప్ ఏదైనా తీసుకోండి. ఓకేనా, వాట్ ఎవర్ ద రిటర్న్ టైప్ ఇట్ మే బి బట్ ద పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్. సేమ్ మెథడ్ నేమ్స్ ఉండి పారామీటర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంట, మెథడ్ ఓవర్లోడింగ్. ఓకేనా, అండ్ డిఫరెంట్ క్లాస్లో ఉండొద్దు కాదు, ఒకటే క్లాస్, ఇది సిమిలర్ క్లాస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ఏ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో క్లాస్ ఏలో 2 మెథడ్స్ ఉన్నాయంట. ఒకటేమో సమ్ అని చెప్పి కాల్ చేస్తున్నామంట, ఇంకోటి ఏంటంటే అది కూడా సమ్మే. different methods are, yes, the method names are same, some but the parameters are different. ఈ ప్రాసెస్ ని ఏమని కాల్ చేస్తామంట, మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి కాల్ చేస్తాము. ఓకేనా, సో గైస్ ఇక్కడ వచ్చే కన్ఫ్యూషన్ ఏంటి అంటే ఇంకొకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి చేస్తాము. ఓకే, అండ్ హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో సింపుల్ గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకున్నామంట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అని ఒక క్లాస్ తీసుకున్నాము. దీంట్లో ఒక మెథడ్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెథడ్ ఏంటి అంటే వాయిడ్ సమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, వాయిడ్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అనమాట. ఓకే, ఇది ఏంటి అంటే ఒక మెథడ్ అనమాట. ఓకే, ఈ మెథడ్ నేను రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రాస్తున్నా గైస్ ప్రోగ్రామ్. నేను ఎస్ఓపి అంటే సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నా అంటే వెల్కమ్ అని ప్రింట్ చేస్తున్నా అనమాట ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో సిమిలర్లీ మెథడ్ క్లోజ్ చేసిన. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ మెథడ్, సేమ్ మెథడ్ వాయిడ్ సమ్. ఇది కూడా సమ్, ఇది ద మెథడ్ నేమ్ సమ్. ఇక్కడ కూడా ద మెథడ్ నేమ్ సమ్ బట్ ద పారామీటర్స్ అనేవి ఎలా ఉండాలని చెప్పినాము, డిఫరెంట్గా ఉండాలని చెప్పినాము. సో ఇక్కడ చూడండి, ఇంట్ సి కామా ఇంట్ డి కామా ఇంట్. ఇక్కడ చూడండి ఎన్ని పారామీటర్స్ అనేది చేంజ్ అయినాయి అనమాట. ఇక్కడ 2 పారామీటర్స్, ఇక్కడ 3 పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ నేను ఓపెన్ ద బ్రేసెస్, క్లోజ్ ద బ్రేసెస్, ఎస్ఓపిఎల్ఎన్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో గైస్ ఈ ప్రాసెస్ని ఏమంటామంట, మెథడ్ ఓవర్లోడింగ్. బట్ మనకి ఇది ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వస్తుందా అంటే రాదు. ఎందుకు, మనకు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్లో ఏముండాలి, మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. సో హౌ టు రైట్ మెయిన్ మెథడ్. సో బయట మెయిన్ మెథడ్ రాస్తున్నాం గైస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, సో గైస్ ఇలా మెథడ్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తామంట, మళ్ళీ మెథడ్ ఓపెన్ చేసిన తర్వాత సో కనుక కంటిన్యూషన్ చేస్తున్నాను నేను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఎవరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ అనే మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అనుకోండి, మరి ఈ సమ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఈ సమ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇది చాలా కన్ఫ్యూషన్.
సో గైస్ ఇక్కడ అది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేస్తాము అంటే సమ్ అనుకోండి, ఇది కాల్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఎలా క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ వి ఆల్రెడీ నో హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్. క్లాస్ నేమ్ అంటే obj is equals to న్యూ మనకి ఇది ఆల్రెడీ తెలుసు ఆబ్జెక్ట్ క్రియేషన్. బట్ ఇలా కాల్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో నేను ఇది కాల్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో అప్పుడు ఇలా కాల్ చేయాలంటే కదా చూడండి obj డాట్ సమ్. బట్ దీంట్లో లోపల ఏం చేయాలంటే విత్ పారామీటర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అని పెట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నా 1, 2 అని చెప్పిన. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్. సో ఇక్కడ 2 పారామీటర్స్ వరకు ఉన్నాయి, దీనికి ఉంది. సో అప్పుడు ఇది కాల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1, 2, 3 అని చెప్పిన. అప్పుడు ఏది కాల్ అవ్వాలంట? ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్ వీఆర్ పాసింగ్, దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా? ఒక మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, అదే క్లాస్లో 2 మెథడ్స్ ఉన్నాయంట. అది ఏదైనా కావచ్చు, 2 మెథడ్స్ ఉన్నాయంట. దాని మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉన్నాయంట, బట్ పారామీటర్స్ అనేది ఎలా ఉందంటే పారామీటర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఆబ్జెక్ట్ ఎలా పాస్ చేస్తామంటే బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి అనుకోండి, నేను 2 పారామీటర్స్ పాస్ చేసాను అనుకోండి, ఇది కాల్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 3 కాల్ చేస్తే 3 పారామీటర్స్ ఉన్న మెథడ్ అనేది మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది, కాల్ అవుతుంది అనమాట. సో గైస్ ఇది మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ.